నేను నిన్న మాట్లాడిన దానికి ఏదైతే సభలో గందరగోళం అయిందో నేను మాట్లాడిన ప్రతి మాటకు కూడా 100% మళ్ళీ కట్టుబడి ఉన్నా అని అంటున్నా. సింగరేణి కాలనీస్కి తెలంగాణలో ఉన్న 4 కోల్ బ్లాక్లు కావాలని అడగడంలో తప్పులేదు. కమర్షియల్గా కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ ద్వారా 4 బ్లాకులను టెండర్ని పిలిచినా కానీ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలే, ఒకదానిలో తప్పితే. ఎందుకంటే నిజంగా ఆ కోల్ బ్లాకులు ఫైనాన్షియల్గా వయబుల్ కాదు. ఓవర్ బర్డెను చాలా ఎక్కువ, 1:16, 1:14 కోల్ గ్రేడ్ కూడా అంత మంచిదేం కాదు. ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టి కమర్షియల్గా పెద్ద పెద్ద కంపెనీ కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. న్యాయానికి సింగరేణికి ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ఆ 4 బ్లాకులని సింగరేణి కాలనీస్కి ఇవ్వాలి, అలాట్ చేయాలని చెప్పినాం. అందులో తప్పు లేదు, మేమందరం కూడా సమర్థిస్తున్నాం, పోరాటం చేస్తామని చెప్పినాం. కానీ నేను అనేది ఒకటి, నిన్న మంత్రి గారు సమాధానం చెప్పలేదు. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత నా ప్రశ్నకు ఆన్ రికార్డ్ ఇప్పటివరకు రిప్లై లేదు, ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. సింగరేణి అధికారులు కానీ, సంబంధిత మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ. మీరు ఈ 4 బ్లాకులు కావాలంటే పోరాటం చేద్దాం. కానీ కేంద్ర ప్రభుత్వము ఒరిస్సా రాష్ట్రంలో 9 కోల్ బ్లాకు సింగరేణికి అలాట్ చేసింది. అందులో మంచి గ్రేడ్ కోల్ ఉంది. 1:2 స్ట్రిప్పింగ్ రేషియో, అంటే 2 కిలోమీటర్ల మట్టి తీస్తే 1 టన్ను కోల్ వస్తుంది. ఫైనాన్షియల్గా మంచిగా మన తెలంగాణ రాష్ట్రానికి కానీ సింగరేణి సంస్థకు కానీ ఆదాయాన్ని చేకూర్చే ప్రాజెక్ట్ అది, ఆ మైను. అటువంటి మైన్ని పారదర్శకంగా మీరు టెండర్లు పిలవలేదు. టెండర్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా లేదు. టెండర్ల పార్టిసిపేట్ చేసే అర్హతల విషయంలో మీరు కఠినంగా పెట్టి ఎక్కువ మంది కంపెనీస్ పాల్గొనకుండా కావాలని ఒక దురాలోచనతోటి కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టాలని చెప్పేసి అంత పెద్ద కాంట్రాక్టు 25 ఇయర్స్ 25 ఏళ్ళు ఒకటేసారి ఎండిఓగా, అంటే మైన్ మొత్తం కంప్లీట్గా A to Z డెవలప్ చేసే విధంగా మీరు టెండర్ పిలిచిండ్రు. అటువంటప్పుడు చాలామంది పార్టిసిపేట్ చేస్తే కాంపిటీషన్ ప్రైస్కు కోల్ పర్ టన్ సప్లై చేస్తామని వస్తే సింగరేణికి వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది. మరి ఎందుకు మీరు అంత ఎక్కడా లేని విధంగా భారతదేశ చరిత్రలో ఎన్నో కోల్ టెండర్లు అయినాయి, ఎన్నో ఇరిగేషన్ టెండర్లు అయినాయి, రోడ్ ప్రాజెక్ట్ టెండర్లు అయినాయి. నాకు నా అనుభవం రీత్యా చెప్తున్నా, ఇటువంటి కండిషన్స్ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ కార్పొరేషన్ కూడా టెండర్ ఇటువంటి అర్హతలు పెట్టలేదు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దోసుకున్నారు. కేంద్రాన్ని ఒకవైపు నిందిస్తుండ్రు, సింగరేణి కార్మికులను రెచ్చగొడుతుర్రు, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుండ్రు. కేంద్రం మాకు సింగరేణిని ప్రైవేటైజ్ చేయాలని చూస్తుందని మేము ఒప్పుకునేది లేదని, మా ముఖ్యమంత్రి సింగరేణిని కాపాడతాడని చెప్తున్నారు. అది తప్పుడు మాటలు. ఎప్పుడు కానీ కేంద్రం సింగరేణిని ప్రైవేట్ చేస్తేనే అంటలేదు. కమర్షియల్ బ్లాక్ 4 పిలిచింది అంతే. సింగరేణి బ్లాక్ సింగరేణికే ఉంటాయి. సింగరేణి సంస్థ ఎప్పుడు కూడా కమర్షియల్ కాదు, ప్రైవేట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోదు. ఎందుకంటే 51% స్టేట్ గవర్నమెంట్ ఉంది. కోల్ అనేది జాతీయ సంపద కాబట్టి ఆనాడు 49% తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్ చేసింది. కాబట్టి దాన్ని ప్రైవేట్ చేయాలన్న ఆలోచన ఎట్టి పరిస్థితిలో లేదు. కానీ సింగరేణికి ఇచ్చిన కోల్ బ్లాక్ని ఒరిస్సా స్టేట్లో మీరు పారదర్శకంగా టెండర్ పిలవకుండా ఒక పెద్ద కంపెనీలకు ఆ 25 ఏళ్ళు ఆ కోల్ బ్లాకు మైన్ డెవలపర్గా ఇద్దామని ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? టెండర్ ప్రక్రియ జరిగిపోయింది, ప్రైస్ బిడ్ ఓపెన్ కాలేదు. మరి టెండర్లో
చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేసినని మాకు తెలిసింది. మరి ఎక్కువ రేటుకు మీరు బొగ్గు కొని సింగరేణికి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టు కాదా? దాని మీద నేను ప్రశ్నిస్తున్నా. నిన్న మాట్లాడిన ఆ మాటలకు కట్టుబడి ఉన్నా. ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలి, దాన్ని టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ చేయాలి. లేదంటే నాకు తెలిసినంత వరకు దాదాపు 20,000 కోట్ల రూపాయల నష్టము సింగరేణికి రావాల్సిన ఆదాయము ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి పోబోతుంది. ఇది ముమ్మాటికి వాస్తవం. దేనికైనా సిద్ధమని చెప్తున్నా. ఆఖరికి నేనేమన్నా మొన్న జరిగిన టెండర్లో గోల్మాల్ జరిగింది, ట్రాన్స్పరెంట్గా జరగలేదు అని నిరూపిస్తా. లేదా నాది తప్పని ఎవరైనా నిరూపిస్తే నా పార్టీకి నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన. పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పిన. నాకున్న 100% సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున గోల్మాల్ చేసి వాళ్ళు అనుకున్న కంపెనీకి అప్పచెప్పి సింగరేణికి 20,000 కోట్ల నష్టం చేయబోతున్నారు ఈ ప్రభుత్వంలోని పెద్దలు. ఈ ప్రభుత్వం దాని మీద మాట్లాడిన దానికి ఆన్సర్ లేదు. ఏదో పనికిరాని సంబంధం లేని మాట్లాడి కాంట్రాక్ట్లని అదని ఇదని ఏదో లేనిపోని మాటలు మాట్లాడింది తప్పితే అసలు నేను మాట్లాడిన దానికి ఈరోజు వరకు ప్రభుత్వం నుంచి జవాబు రాలేదు. రెండవది, ఇంతకుముందుకు జీవన్ రెడ్డి గారు నా గురించి మాట్లాడిందంట. మేము చదువుకున్న వాళ్ళం, తెలివి కల్లోళ్ళం, ప్రపంచ దేశాలని తిరిగిన వాళ్ళం, రాజకీయాల్లో రాకముందుకు వ్యాపారం కూడా చేసిన వాళ్ళం, ఒక కంపెనీని కూడా నడిపిన మనిషిని. నాకు మైనింగ్ నాలెడ్జ్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ కానీ అన్నిటి మీద అవగాహన ఉన్న మనిషిగా నా తెలివితేటలు కానీ నాకున్న అనుభవం కానీ ఒక శాసనసభ్యునిగా నేను ఎంపీగా పనిచేసిన, తెలంగాణ కోసం కొట్లాడిన, ఎమ్మెల్సీగా ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే, దోసుకుపోతుంటే, నష్టం జరుగుతున్న సింగరేణికి నాకున్న అనుభవంతో మాట్లాడుతున్నా. అంతే తప్పితే మీలాగా సబ్జెక్టు తెలవకుండా ఏదంటే అది ప్రతిదానికి మీరు నోరు పారేసుకోవడం తప్పితే మీకు పూర్తి అవగాహన లేదు. నేను బాలకృష్ణ గారికి చెప్పిన, నువ్వు అనవసరంగా నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావు, నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉంది 100%. నువ్వు బ్లైండ్గా సపోర్ట్ చేయకు ప్రభుత్వానికి. 100% పెద్ద ఎత్తున కుంభకోణం జరగబోతుంది, సింగరేణికి నష్టం జరుగుతుంది. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి బాలకృష్ణ గారికి చెప్పిన, సభా సాక్షిగా చెప్పిన, సభకి వెళ్ళి బయటకు వచ్చినాక చెప్పిన, పత్రికా ముఖంగా చెప్పిన, మీడియా ద్వారా చెప్పిన. తెలంగాణ ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా, సింగరేణి కార్మికులారా, సింగరేణిలో ఉన్న అధికారులారా, సింగరేణి మీద ఆధారపడ్డ తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నైనీ బ్లాకుని ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్రమ మార్గంలో ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ రేటుకి ఇచ్చి పెద్ద నష్టం చేయబోతుంది. 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బ్లాక్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి 1,000 కోట్లు దోసుకోపోబోతున్నారు. ఆ డబ్బు సింగరేణి సంస్థకు రావాలి, తెలంగాణ ప్రభుత్వానికి రావాలి, సింగరేణి కార్మికులకు రావాలి. అది నేను చెప్పిన మాట. దాన్ని వీళ్ళు వక్రీకరించి సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తామంటుండ్రు. మేము చెయ్యనియమంటుండ్రు. సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అనట్లేదు. సింగరేణి ఏరియాలో ఉన్న కోల్ బ్లాక్ కావాలని వీళ్ళు అడుగుతుంటే, అంతకంటే మంచి కోల్ బ్లాకు ఒరిస్సా స్టేట్లో ఇచ్చింది. లాభం 10 రెట్లు వచ్చే కోల్ బ్లాక్ని కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించింది. ఇక్కడికంటే అక్కడ లాభం ఎక్కువ వస్తుంది. దాన్నేమో వాళ్ళనుకున్న వ్యక్తులకు ఇస్తుండ్రు. తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు, కేసీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ లీడర్లు కానీ కేవలం తెలంగాణ సెంటిమెంట్ను ఆడుకొని 2 సార్లు వచ్చాడు అధికారంలోకి. ఈరోజు కూడా సింగరేణి ఎంప్లాయీస్ని, సింగరేణిలో ఉన్న అందరి ప్రజల్ని అయోమయానికి గురి చేసి రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణిని ప్రైవేట్ చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు తప్పితే అందులో నిజం లేదు. చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు తప్పితే అందులో నిజం లేదు. ఇది కేవలం రాజకీయం చేసి బదనాం చేయాలని చెప్పి చూస్తున్నారు తప్పితే ఇటు కాంగ్రెస్ పార్టీనో ఇటు బీజేపీ పార్టీనో వాళ్ళ పబ్బం గడుపుకుంటేందుకు తెలంగాణ సెంటిమెంట్ని ఎప్పటికప్పుడు వాళ్ళు వాడుకుంటేందుకు మాట్లాడుతున్న మాటలు తప్పితే ఏ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ సింగరేణిని ప్రైవేట్ చేయాలనుకుంటలేదు.
మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు. సింగరేణి కార్మికులు ఈసారి సింగరేణి కార్మికులకు బాగోగుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది. ఒకవేళ అటువంటి ప్రభుత్వం అయితే నైని కోల్ బ్లాక్ ఏదైతే కేంద్రం కేటాయించిందో దాన్ని పారదర్శకంగా టెండర్ పిలిచేవారు, లేదా సింగరేణిని ఆ పని చేపట్టేది. వేల కోట్లు సంపాదించి సింగరేణి కానీ బాగుపడేది, రాష్ట్రానికి ఖజానాకు ఆదాయం వచ్చేది, సింగరేణి కార్మికులకు లాభం జరిగేది. ఆ పని చేయట్లేదు. లాభం వచ్చే దగ్గర ప్రైవేటు, నష్టం వస్తేనేమో కేంద్ర ప్రభుత్వం వల్ల నష్టం వచ్చింది అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మాట్లాడినంట నా గురించి. నేను ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదంట. అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? నువ్వు నిజామాబాద్ ఎంపీ మాట్లాడాలని సోషల్ మీడియాలో వింటున్నా 2 సంవత్సరాల నుంచి. అసలు ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడిన నీ లాంగ్వేజ్ కానీ నీ మాటలు కానీ ఎన్నో సందర్భాల్లో చూసినా. ప్రజల్ని అడుగుదాం, ప్రజలు గమనిస్తారు. రాజగోపాల్ రెడ్డి ఏంది, జీవన్ రెడ్డి స్థాయి ఏంది, రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతారని చెప్పేసి. నేను ఒకటే ఒక మాట అన్నా, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు అని అంటే మీడియా సోదరులతో చిట్చాట్ చేసేటప్పుడు నిన్నటి వరకు బాగానే ఉండు కదా, ఉత్తరప్రదేశ్ పోయిండు, మహారాష్ట్ర పోయిండు, జార్ఖండ్ పోయిండు, అన్ని రాష్ట్రాలు బీజేపీకి వ్యతిరేకంగా తిరిగి ప్రచారం చేసి అందరినీ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా అది చేస్తా ఇది చేస్తాడు. ఇంత తొందరగా అడ్డం పడ్డాడు ఏంది, సడన్గా మన రిజల్ట్ చూసి అడ్డం పడ్డాడు అయిందని అన్న. అంతే తప్పితే ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడలే. రిజల్ట్ చూసి షాక్ అయిందా ముఖ్యమంత్రి గారు అని అన్నా. ఆ తర్వాత నేను ఆయనకు ఆరోగ్యం బాగాలేదంట, హాస్పిటల్లో ఉన్నాడంట, చెకప్ చేస్తున్నా అని చెప్పి నేను టీవీలో చూసిన. ముందు ఏదో అయిందా అంటే షాక్ అయినట్టుండు అన్నా. అంతే తప్పితే ఒక్క తప్పుడు మాట ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం గురించి కానీ వ్యక్తిగతంగా కానీ నేను మాట్లాడలేదు. కానీ సభలో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ చెప్తున్న ఎప్పుడైనా సరే, మేము నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము. ఈరోజు ప్రభుత్వ నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా గత 8 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసే వాళ్ళము. అనవసరంగా మీరు అబద్ధాలు ఆడి లేనిపోని విమర్శలు చేసి మీరు ఆభాస కావాల్సిందే. కానీ ఈ నల్గొండ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ గురించో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. దోపిడీ ఎవరు చేసిరు? గత 8 సంవత్సరాలుగా వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసి ఎట్లా పంచిపెట్టుకున్నారు? ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, వాళ్ళ లీడర్లు అందరూ ఉద్యమం సమయంలో చెప్పిండ్రు. దోసుకుంటున్నారు. రామోజీ ఫిలిం సెంటర్ 1,00,000 నాగలతో దుంతా ప్రగల్భాలు పలికిండు తెలంగాణ రాకముందుకు. కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీమాంధ్ర కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, మొత్తం దోసుకుపోతున్నారు అని చెప్పి అన్ని 14 సంవత్సరాల పాట పాడిన కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్ళు, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2022 వరకు 8 సంవత్సరాల్లో కేసీఆర్ పక్కన ఉండి కాంట్రాక్టులు తీసుకొని, భూములు తీసుకొని, ప్రాజెక్టులు తీసుకొని పైసలు సంపాదించింది ఎవరు? సీమాంధ్ర కాంట్రాక్టర్లా, తెలంగాణ కాంట్రాక్టర్లా, సీమాంధ్ర పెట్టుబడిదారులా? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ప్రస్తుతం దోపిడీ చేసేది కూడా ఆనాడు సీమాంధ్ర పాలకుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరిగింది కూడా వాళ్ళ వల్లనే. ఈరోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సంపదని దోసుకునేది, తెలంగాణ అప్పుల పాలు చేసింది, కుంభకోణాలు చేసింది, భూములు తీసుకునేది కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర కాంట్రాక్టులు. ఆ మాట నిజం కాదా? నువ్వు ఎవరి కోసం తెలంగాణ తెచ్చినావు? నీ కుటుంబం కోసమా? సీమాంధ్ర కాంట్రాక్టర్ల కోసమా? సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసమా? తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. నీ కుటుంబం బాగుపడ్డది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాగుపడ్డారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సంపాదించుకుని తప్పితే తెలంగాణ ప్రజలు, పేద ప్రజలకు ఎవ్వరికి కూడా ఏమి లాభం కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో పెన్షన్లు ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, అది నీకు జేబులోకి వెళ్ళి ఇస్తలేరు మీరు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి హైదరాబాద్తో వచ్చిన ఆదాయాన్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంక్షేమ పథకాలు అందించే వాళ్ళం. ఈరోజు అదే సంక్షేమ పథకాలు ఓన్లీ తెలంగాణకి ఇస్తున్నాం. కాబట్టి హైదరాబాద్లో పెద్ద నగరం కాబట్టి ఆ ఆదాయం ద్వారా వచ్చే ఆ డబ్బుల్ని మీరు సంక్షేమ పథకాలు ఇస్తారు, కానీ మీరు జేబులోకి వెళ్ళి ఇచ్చేది లేదు. పైగా హైదరాబాద్ చుట్టూన్న భూములు దోసుకుంటున్నారు, ప్రాజెక్టులలో దోపిడీ చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసి అప్పుల తెలంగాణ కానీ మార్చిండ్రు. ఈ మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అంత అర్థమైంది. మీరు ఎన్నైనా చెప్పండి, 2 సార్లు మీ మాటలు నమ్మిండ్రు, 3ఓసారి మీ మాటలు నమ్మడానికి రెడీగా లేరు. దోపిడీ చేస్తుండ్రు, కుంభకోణాలు చేస్తుండ్రు అని తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని నిలిపి తెలంగాణ ప్రజల కోసం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.